చాలా మందికి వెయిట్ లాస్‌కి, ఫ్యాట్ లాస్‌కి డిఫరెన్స్ తెలీదు. వెయిట్ లాస్‌లో మన మజిల్ ఎళ్ళిపోతుంది. ఫ్యాట్ గూడా ఎళ్ళిపోతుంది. అదే ఫ్యాట్ లాస్‌లో మనం మజిల్‌ని హోల్డ్ చేసి ఫ్యాట్ మాత్రమే బర్న్ చేస్తాం. అలా చేయడానికి మనం 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈట్ ఎనఫ్ ప్రోటీన్. పర్ కేజీ బాడీ వెయిట్‌కి 1.6-2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. మనం క్యాలరీ డెఫిషియెట్‌లో ఉన్నప్పుడు మజిల్‌ని హోల్డ్ చేయడానికి ప్రోటీన్ చాలా బాగా యూజ్‌ఫుల్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్. మన బాడీకి ఏదైతే కావాలో అదే హోల్డ్ చేస్తుంది. లైక్ మజిల్‌ని హోల్డ్ చేసి ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల. థర్డ్ వన్ వచ్చేసి రికవరీ. చాలామంది వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల మజిల్ గ్రోత్ అవుతుంది అనుకుంటారు. బట్ మనం రెస్టింగ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మన మజిల్ గ్రోత్ అవుతుంది. సో, ప్రాపర్ రెస్ట్ తీసుకోండి అండ్ 7-8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి హైడ్రేషన్. చాలామంది వాటర్‌ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామందికి తెలీదు పర్ డేకి ఎంత వాటర్ తీసుకోవాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కేజీ బాడీ వెయిట్‌కి హాఫ్ లీటర్ వాటర్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ 60 కేజీస్ అంటే నేను ఎవ్రీడే 3 లీటర్స్ వాటర్ తాగాలని చెప్పేసి. అండ్ చాలామంది ఫాస్టెడ్ కార్డియోస్ చేస్తూ ఉంటారు. ఫాస్టెడ్ కార్డియోస్ చేస్తున్నప్పుడు ఈడబ్ల్యూఎస్, బీసీడబ్ల్యూఎస్ వాడడం వల్ల మన మజిల్‌ని హోల్డ్ చేయడానికి అవి సప్లిమెంట్స్ యూజ్‌ఫుల్ ఉంటుంది. సో, జస్ట్ వెయిట్ లాస్ చేయకండి. ఫ్యాట్ లాస్ చేయండి. మీ మజిల్‌ని కాపాడుకోండి.